ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఆ గురుగారు ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూసి ఇలా అంటారు, అక్కడ వేలాడేది మీ మనసు మాత్రమే అని అంటారు. అలాగే ఎప్పుడు మనసు అనే పదార్థాన్ని పెట్టి దేవుడు మనిషిని మాయనే పెట్టాడు. అది విధించే ఆజ్ఞలకు లోబడి మనిషి తన ఉనికిని మర్చిపోయి ఆత్మ అనే రాజు తనను పరిపాలిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోతున్నాడు. ఈ మనసును దాటిలోనికి వెళ్ళాలి అంటే మనసుకు దారి లేదు కదా. ఎలా ఆలోచన స్రవంతిలోకి వెళ్తుంది? తెలియని అమాయక పక్షి పెద్ద గురువులేమో మనసును వశపరుచుకొని దైవ సామ్రాజ్యాన్ని చేరాలని అంటారు. కానీ ఎలానో తెలియడం లేదు. బాబా అన్ని ఏర్పాట్లు చేసి అన్నము ప్లేట్లో పెట్టి తిను అంటారు. తాను మాత్రం ఇలా అంటుంది, నేను ఇప్పుడు కూడా ఆ అన్నం తినలేను, అది కూడా నాకు కష్టంగా ఉంది, అందువల్ల అన్నం కలిపి నోట్లో పెట్టు అంటుంది. ఇది ఎలా ఉంది అంటే, ఒక రాజుగారు మనల్ని తానే రమ్మని భటులని పంపించి మనల్ని రప్పించారు. కూర్చోపెట్టి ఇలా అంటారు, నీకు ఏమి కావాలి అని అంటారు. నాకు కాస్త కోట బయట కాలువలో ఉన్న నీరు గ్లాసులో పోసి ఇస్తారా అడిగినట్లు ఉంటుంది. రాజుగారు పిలిస్తే మనకు అందుబాటులో ఉండే ఏ వస్తువు అవసరాల గురించి అడగము. అలాగే ప్రజలకు హితమైనది అడిగితే రాజుగారు పిలిచిన పిలుపు అర్థం ఉంటుంది. లేకపోతే మురికి కాలువలో నీరు అడిగినట్లు ఉంటుంది. అలాగే శ్రీ గురుదేవులు ఎంతో అపురూపంగా ఈ రాయిని శిల్పంగా చెక్కాలనుకుంటే తాను వద్దు, నాకు శిల్పంగా చెక్కాలంటే దానికి ఉపయోగించిన ఉలి దెబ్బలు నేను భరించలేనని ఆ రాయి మురికి గుంటలోకి నెట్టివేయబడుతుంది. అలాగే ఆమె కర్మ అనుభవించినప్పుడు వచ్చే కష్టాలను తట్టుకోలేక బాబాను దూషించేది. తన గురుదేవుల విలువ తనకు ఆ రోజుల్లో తెలియక అలా చేసేది. దాని పర్యవసానము అనుభవించింది. దానికి శిక్షగా తానే తెలుసుకొని శిక్షను సాయి రక్షగా భావించేది. అంతలోనే గురుదేవుల మీద అలక. మరుక్షణంలో ఆమె విషయంలో వారు రక్షించిన విషయము గుర్తుకు వచ్చినప్పుడు ప్రేమ మొలక. ఇలా జరిగేది. రైలు కిక్కిరిసి ఉన్నది, అయినా ఎలాగైనా వెళ్ళాలి, అంతే రైలు ఎక్కింది. ఇంతలో టీసీ వచ్చి అంతమంది నుంచి ఆమెను బయటకు పిలిచి రిజర్వేషన్లో సీట్లో కూర్చోబెట్టి వెళ్ళాడు. డబ్బులు కూడా అడగలేదు. వెళ్ళేది షిరడీ కదా, మరి వారు కాక ఎవరో ఇప్పుడు టీసీ పాత్ర వహించారు. షిరిడీలో బాబా దర్శనం జరిగింది. ఎప్పుడు ఖాళీ చేతులతో పంపరు కదా. బంగారు తండ్రి మురిసిపోయింది. టీ తాగటానికి షిరిడీ వీధుల్లో తిరుగుతుంది. టీ షాపు కోసం అందే ఒక క్షణం రోడ్డు మీద ఆగిపోయింది ఆమె మనసు. అదే షిరిడీ కదా, ఇప్పుడు బుద్ధిగా ఉంటుంది ఆమె మనసు. ఎదురుగా ఒక షాపులో సిక్కుల గురుదేవులు ఉన్నారు. వారి ఫోటో చూడగానే అలా నిలుచుండింది పోయింది. ఎంతసేపు నడి రోడ్డు పైన జరుగు అమ్మ హారన్ శబ్దంతో కొద్దిగా జరిగింది. చిన్నగా ఆ షాపులోకి వెళ్ళి వారిని తేరీపారా చూస్తుంది. అలా చాలాసేపు తర్వాత తిరిగి వచ్చింది. ఎందుకు అలా యోగులు కనిపిస్తే తనను తానే మర్చిపోతుంది? ఏదో శక్తి వారిలో ఉంటుంది, అది లాగేస్తుంది. తనను ఆ రోజు రాత్రి ద్వారకామాయిలో మెట్ల మీద కూర్చొని 2 అగరవత్తులను వెలిగించి ద్వారకామాయి మూసి ఉన్న ఇనుప చువ్వలలో నుండి చెయ్యిలోనికి పోనిచ్చి 2 అగరవత్తుల ధూపం తాలూకు పొగ ద్వారకామాయిని అలుముకోవాలనే ఆమె ప్రయత్నము. ఇంతలో ఏదో శబ్దం. పక్కకు తిరిగి చూసింది. ఒక చక్రాల కుర్చీలో తాను ఉదయం షాపులో చూసిన సిక్కుల గురుదేవులు. తన్ను తాను మర్చిపోయింది. వారు చిన్నగా నవ్వుతూ
తన చేతిలో చిన్న కప్పులో ఉన్న టీ నా చేతికిచ్చారు. నా చేతిలో ఉన్న అగరవత్తులు వారు తీసుకొని మెల్లిగా తాగు అన్నారు. వారు ద్వారకామయిలో ఉన్న బాబా వైపుకు ఆ పొగ వెళ్ళేలా తిప్పారు. అగరవత్తులు పట్టుకున్న వారి చేతిని ఆమె గమనిస్తుంది. వారు మళ్ళీ ఆమె చేతికి అగరవత్తులు ఇచ్చి వెళ్ళిపోయారు. తాను ఆ షాక్ నుండి ఇంకా కోలుకోలేదు. ఎందుకంటే వారిని చూసి తాను మైమరచిపోయింది. ఉదయం వారు ఇప్పుడు ఇలా వచ్చారు. అది కాక ఉదయం టీ కోసం షాపుకు వెళ్ళి వారిని చూసి టీ తాగకుండా తిరిగి వచ్చింది. టీ తాగలేదు తాను. అప్పుడు తాగని టీ ఇప్పుడు తెచ్చి ఇచ్చి టీ కోసం వచ్చి నన్ను చూసి మర్చిపోయి వెళ్ళావు, అందుకు నేను టీ తెచ్చాను అన్నట్టుగా ఉంది ఆ సన్నివేశము. సాయంత్రం 5:30 కావస్తుంది. గురుస్థాన్లో నిలబడి బాబా నువ్వే కదా నన్ను ఇక్కడకు తీసుకుని వచ్చింది, ఇప్పుడేమో ఏమి చెప్పినా అది. అంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఇలా అన్నారు. వారు చాలా వృద్ధురాలుగా ఉన్నారు. నీకు ఈ వేపాకులు కావాలి అయితే తీసుకో అన్నారు. అంతే, పైనుంచి ఒక పెద్ద వేపాకు వచ్చి ఆమె తల మీద పడింది. ఆజ్ఞాపించిన వెంటనే వేపాకు ఎలా పడింది? ఆ వేపాకు అంటే అది మామూలుగా ఉండే వేపాకుగా భావించటం లేదు. తను ఒక వ్యక్తి వచ్చి ఇలా అనగానే వేపాకు పడటం సాధ్యం కాదు కదా. సామాన్యులకు అపురూపంగా స్వీకరించింది. తన గురువుకు సంబంధించిన ఏమైనా ఆమెకు అపురూపం. పైగా ఒక యోగి వచ్చి వేపాకు పడేలా ఆజ్ఞాపించి ఇప్పించారు. ఆ వేపాకు విలువ అమూల్యమైనది. నీకు కావాల్సింది నీకు దొరికింది కదా, పదిలంగా దాచుకో, చెయ్యి జారని విడుచుకోకు అని నవ్వుతూ వెళ్ళిపోయారు. తాను వేపాకు అడగలేదు కదా, తాను ఏమి అడిగింది కూడా ఆమెకు తెలియదు. ఏమిటో తెలియదు కానీ ఆమెకు ఏమో కావాలి. ఏమి కావాలో తెలియదు. ఏదో వెలితివిగా భావించేది. నిద్ర రాదు. ఎవరితో మాట్లాడినా తనకు కావలసిన సమాచారం అందటం లేదు. బాబా, నీ తత్వం గురించి ఎవరు చెబుతారు? ఆ తత్వం పూర్తి తెలుసుకోలేని వరకు శాంతి ఉండదు. తనకు ఎప్పుడు బాబా రాత్రిపూట యోగుల ఆశ్రమాలు అవే గుర్తుకు వస్తాయి. తన ఇష్టమైన ప్రదేశాలు, వారితో గడిపిన కొన్ని గంటల అనుభూతులు మాత్రమే. ఏదో చింతనలో మునిగి ఉండటం. ఎవరైనా సాయి భక్తులు కలిసినప్పుడు సరిగా మాట్లాడకపోవటం, వారు దాన్ని వేరే విధంగా అనుకోవడం పరిపాటి అయ్యింది. ఎవరు ఏమి అనుకున్నా బాబా ఉన్నారు. తనకు రాత్రి అయ్యింది. గురుస్థాన్లో ఎవరూ లేరు. రాత్రి 12 కావస్తుంది. బాబావారు ఒక పెద్ద ఆకులో అంటే టేకు ఆకులో పచ్చి మాంసం పెట్టి గురుస్థాన్లో కూర్చోపెట్టి ఆ మాంసము ఆమెను తినమన్నారు. ఆమె బాబావారి ముఖ్య భక్తుడి దీక్షిత్ కాదు కదా. నేను మాంసం తినను అంది. గురుదేవులు ప్రేమగా చూశారు. ఆ చూపులో మత్తుకే కరిగి ఆ మాంసం పూర్తిగా తిన్నది. అంతే. షిరిడీలో అసలు ఆమె నిద్రపోదు. కానీ ఆ రోజు కాస్త కునుకు తీసింది. ఆ కునుకులోనే ఈ కళ అద్భుతము. అలాగే ఆమె లాంటిది వ్యర్థమైన దానికి అమూల్యమైన వజ్రం ఇస్తే దాని విలువ తెలియక రాయి అని పడేసింది. ఇప్పుడు ఒక కథ గుర్తుకు వస్తుంది. రామకృష్ణ పరమహంస గారి శిష్యులు అయిన వారిలో ఆమెకు నచ్చే 2 శిష్యులు మహేంద్రనాథ్ గుప్తా, 2 నాగమహాశయ్. ఈ నాగమహాశయ్ జన్మించడం వలన యావత్ తూర్పు వంగ దేశము తరించినదని ఒకసారి వివేకానంద స్వామి అన్నారు. అంత గొప్పవారు. వారి నిజాయితీ, గురువు మీద ఉన్న గురి ఆ నిజములో దాగి ఉన్నది అంటే ఎవరైనా నమ్మవలసిందే. మరి వారి లాంటి మహానుభావుల వల్లే గురువు యొక్క గొప్పతనము, వారి యొక్క ప్రాధాన్యత తెలుస్తాయి. మరి ఒకసారి శ్రీరామకృష్ణులకు ఏదో ఆరోగ్యం వల్ల
నోరు చేదు ఉండి నిమ్మపండు తింటే కాస్త ఉపశమనం ఉంటుంది అన్నారట. అది నిమ్మపండు కాచే ఋతువు కాదు, అందువలన నిమ్మపండు దొరకదు అని ఒక భక్తుడు చెప్పాడు. అది విన్న నాగమహాశయ వాటిని వెతకటానికి బయటికి వెళ్తాడు. గురుముఖత వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఎక్కడో ఉంటుందని వారికి తెలుసు. కలకత్తా పరిసరాలలో ఎన్నో తోటలు తిరిగాడు. 3 రోజుల తర్వాత 3 నిమ్మకాయలతో రామకృష్ణుడు ముందు నిలబడ్డాడు. శ్రీరామకృష్ణుడు అది చూసి ఆనందించి మాతృదేవి అయిన శారదామాతతో వారికి వేడిగా భోజనం వడ్డించమని చెబుతారు. అమ్మ వేడిగా భోజనం వడ్డిస్తుంది. నాగమహాశయ్ అఖండ భక్తి పారవస్యంలో ఆహారాన్ని మాత్రమే కాక ఆ విస్తరాకును కూడా తినేశాడు. అప్పటి నుండి భక్తులు వారికి భోజనం వడ్డించినప్పుడు వారి పక్కనే నిలబడి భోజనం పూర్తి అయిన వెంటనే చటుక్కున విస్తరాకు తీసివేసేవారు. ఎప్పుడైనా రామకృష్ణులు గింజలు టెంకెలు ఉన్న పండ్లు ఇచ్చినా వారు వాటిని కూడా పూర్తిగా తినేసేవారు. గురుప్రసాదం వెతికినా దొరకదు కదా, దొరికిన దాని విలువ తెలిసిన వారు ఏమి వదులుకోరు కదా. వారే మన నాగమహాశయ్. వారిలో గురుభక్తి వారికి తరువాత కాలంలో గురుశక్తిగా మారి రామరక్షగా మారి వారిలో రామకృష్ణ ప్రభ వెలుగులు ప్రపంచానికి పంచబడ్డాయి. తరువాతి కాలంలో ఒకసారి ఏదో భరించలేని వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఎవరికైనా వస్తే ఆ బాధ భరించలేక అరుస్తారు. గురువును వేడుకొని తగ్గించమని ఆగుతారు. కానీ వీరు మాత్రం ఇలా అన్నారు: జై శ్రీరామకృష్ణ గురుదేవా, మీరు ఈ వ్యాధి రూపంలో వచ్చారా నన్ను పరీక్షించటానికి అన్నారట. ఆహా, అది భక్తి అంటే అలాంటి భక్తి తనకు ఎక్కడిది? ఇలాంటి వారు అనుసరించే విధానము ఎవ్వరూ అనుకరించడానికి వీలు కానివారు. వారికి వారే సాటి, మరి ఎవరికి సాధ్యం కాదు వీరి గురుభక్తి. ఇంకా 2వ భక్తుడు